వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, తమ్ముడు మూవీ అనమాట. నితిన్ ఖాతాలో హిట్టా లేకుంటే పట్టా అని ఈరోజు మనం తమ్ముడు మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివ్యూ ఇస్తాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఒక లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర. ప్లీజ్ ఒక్క లైక్ అయినా ఇవ్వండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రివ్యూ. తమ్ముడు నితిన్ ఖాతాలో హిట్టా లేదా పట్టా పడిందా అన్నట్టు. తమ్ముడు నటుడు నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష, బొల్లమ్మ, సౌరభ్ సచ్దేవ్, స్వాసిక, హరితేజ తదితరులు. సంగీతం బి అజనీష్ లోక్నాథ్, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ కేవి గుహాన్, సమీర్ రెడ్డి సేతు, నిర్మాత రాజు శిరీష్, దర్శకత్వం వేణు శ్రీరామ్. విడుదల ఈరోజు అనమాట. సుదీర్ఘ కెరీర్ ఉన్న సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న కథానాయకుల్లో నితిన్ ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రమే తమ్ముడు. వకీల్ సాబ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండటం, దిల్ రాజు నిర్మాత కావడం, లయ కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని తమ్ముడు అందుకున్నాడా, నితిన్ ఖాతాలో హిట్టు పడిందా అని ఈరోజు నేను పూర్తిగా మనం తెలుసుకుందాం. కథ ఏంటంటే, జై అంటే అలియాస్ నితిన్ విలువిద్యలో దేశం తరపున ఆడి ఎన్నో పథకాలు సాధిస్తారు. మరొక పెద్ద లక్ష్యంపై గురి పెట్టిన ఏకాగ్రత కుదరదు. మనసుని ఏవో జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. అక్క స్నేహలత అలియాస్ లయ ముడిపై ఉంటుంది జ్ఞాపకాలే అవి అన్నీ. కొన్నాళ్ళు తర్వాత తెలుస్తుంది. జై చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలతో కుటుంబానికి దూరం అవుతుంది. స్నేహలత ఇంకెప్పుడు పుట్టింటి గడప తొక్కనని శపథం చేసి వెళ్ళిపోతుంది. ఆ మాట ప్రకారమే తండ్రి చనిపోయిన ఇంటి వైపు తిరిగి చూడదు. అక్క విషయంలో చేసిన ఓ చిన్న తప్పు జైని వెంటాడుతూ ఉంటుంది. ఆ తప్పు గురించి చెప్పి మళ్ళీ అక్కకు దగ్గరవ్వాలని తన స్నేహితురాలు అలియాస్ చిత్ర వర్ష బొల్లమ్మతో కలిసి బయలుదేరుతాడు. తీరా అక్కడకు వెళ్ళాక ఆమె తన కుటుంబంతో కలిసి అంబరా గొడుగు అడవి ప్రాంతంలో జరిగే అమ్మవారి జాతరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అలాగే ఆమె తన పేరును ఝాన్సీగా మార్చుకున్నట్లు తెలుసుకుంటాడు. దీంతో తన సోదరిని కలిసేందుకు జై కూడా అడవి ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. మరోవైపు ఝాన్సీ ఆమె కుటుంబాన్ని అజర్వాల్, సౌరభ్ సచ్దేవ్ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. మరి జై తన అక్క ఝాన్సీని కలుసుకున్నాడా? అజర్వాల్ ముఠా నుంచి ఝాన్సీ ఆమె కుటుంబం ఎలా బయటపడింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సింది. ఎలా ఉందంటే, అక్క తమ్ముడి కథతో ముడిపడిన ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. అయితే ఆ బంధం చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు, అడవిలో హీరో చేసే సాహసాలు రెండు మెప్పించలేదు. భోపాల్, వైజాగ్ తదితర ప్రదేశాల్లో గతంలో జరిగిన గ్యాస్ లీక్ సంఘటనని గుర్తు చేస్తూ ఆసక్తికరంగానే దర్శకుడు సినిమాని మొదలుపెట్టాడు. ముఖ్యంగా విలన్ పరిచయ సన్నివేశాలు సినిమాలో మరింతగా లీనం చేస్తాయి. ఆ తర్వాత అక్క తమ్ముళ్ళు ఒకరికొకరు దూరమైన తీరు, కుటుంబ నేపథ్యంలోని ఆ సన్నివేశాలు భావోద్వేగాలపై అంచనాల్ని పెంచుతాయి. హీరో అడవి బాట పట్టే వరకు సినిమా ట్రాక్లోనే వెళ్తుంది. ఆ తర్వాత నుంచే గాడి తప్పింది. అడవిలో పాత్రలు చేసే ఆర్తనాదాలు తప్ప మరే ఇతర భావోద్వేగాలు ప్రేక్షకుడి హృదయాన్ని తాకవు. తొలి అరగంట తర్వాత సినిమా పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్గా మలుపు తిరుగుతుంటుంది. ఝాన్సీకి ఆమె కుటుంబానికి రక్షణగా ఉంటూ వాళ్ళని అంబర గొడుగుని దాటించే బాధ్యత హీరోది. ఖైదీ సినిమాని గుర్తు చేసే సందర్భం అది. అలాంటప్పుడు యాక్షన్ డిజైన్ థ్రిల్లింగ్గా ఉండాలి. హీరో చేసే సాహసాలు కట్టిపడేయాలి. కానీ ఈ సినిమాలో అలాంటివేమీ జరగదు. విజువల్స్తోనూ సౌండ్స్తోనూ కట్టిపడేయాలనే ప్రయత్నం తప్ప ఇతర యాక్షన్ సన్నివేశాలు భావోద్వేగాలపై దృష్టి పెట్టలేదు. ద్వితీయార్థంలోనూ కథ సన్నివేశాలేవీ మారలేవు. ఈసారి మరింత ప్రమాదకరంగా కనిపించే బౌంటీ హంటర్స్ని రంగంలోకి దింపుతాడు విలన్.
దాంతో 4-5 గ్యాంగులు హీరో వెంట పడుతుంటాయి. చుట్టూ నిప్పిని రాజేసి మధ్యలో హీరో ఉంటూ చేసే ఓ పోరాట ఘట్టం మినహా ఇతర యాక్షన్ సన్నివేశాలేవి ప్రభావం చూపించవు. ప్రీ క్లైమాక్స్ మగధీర సినిమాలో 100 మంది యోధులతో సాగే పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ఇలాంటి సినిమాల్లో సన్నివేశాలు అద్భుతంగా థ్రిల్గా పంచుతూ పరుగులు పెట్టాలి. ఆ సీరియస్నెస్ కోసమని పాటలు రొమాంటిక్ సన్నివేశాల జోలికి కూడా వెళ్ళారు. ఈ సినిమా విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. కానీ ఆ అడవిలో హెల్త్ డెస్క్ను చూపిస్తూ హీరోయిన్ సప్తమి గౌడ చుట్టూ మలిచిన సన్నివేశాలు కథా గమనాన్ని దెబ్బతీశాయి. కథానాయకుడి పాత్రని మరింత బలహీనంగా మార్చేశాయి. సినిమాలో ఆకట్టుకునే విషయం ఏదైనా ఉందంటే ప్రతి నాయకుడి పాత్రని డిజైన్ చేసిన విధానమే. సౌండ్ డిజైన్, విజువల్స్ కూడా ఓ మోస్తారు ప్రభావం చూపిస్తాయి. జై అనే ఆర్చరీ క్రీడాకారుడికి కనిపిస్తాడు నితిన్. ఆయన కెరీర్కి పెద్దగా ఉపయోగపడని సినిమా ఇది. యాక్షన్ ఘట్టాలు మినహా ఆయన ప్రత్యేకంగా చేయడానికంటూ ఇందులో ఏమీ లేదు. లుక్ కూడా మారలేదు. లయ ప్రాధాన్యమున్న పాత్రలోనే కనిపిస్తారు కానీ అది సినిమాపై పెద్దగా ప్రభావం చూపించదు. ప్రతి నాయకుడిగా నటించిన సౌరభ్ సచ్దేవ్ మెప్పిస్తాడు. వర్ష బొల్లమ్మ, స్వాతిక విజయన్ పోరాట ఘట్టాలతో ఆకట్టుకుంటాడు. సప్తమి గౌడ చిన్న పాత్రలోనే కనిపిస్తారు. సాంకేతిక విభాగాల్లో సంగీతం, ఛాయాగ్రహణం పనితీరు మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు రచనలో బలాలు ప్రతి నాయకుడి పాత్ర డిజైన్, సాంకేతిక బృందం పనితీరు, బలహీనతలు, కొరవడిన భావోద్వేగాలు, బలం లేని కథనాలు. చివరిగా సారీ తమ్ముడు. ఇదండి ఈరోజు మనం తమ్ముడు మూవీ రివ్యూ మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.